ఇక మరికొన్ని రోజుల్లో తెలంగాణ సచివాలయ ప్రధాన ద్వారం కొత్త శోభను సంతరించుకోబోతోంది. ఇప్పటికే మెయిన్ ఎంట్రన్స్ లో తెలంగాణ బోర్డును ఏర్పాటు చేసిన అధికారులు తెలంగాణ కళ ఉట్టిపడే కాకతీయ తోరణ నిర్మాణాన్ని తలపెట్టారు. కాకతీయ ద్వారం నుంచి సచివాలయంలోకి అడుగుపెట్టేలా డిజైన్ రెడీ చేశారు. రాష్ట్ర పరిపాలన ముఖ్య కేంద్రం సచివాలయం. సీఎంఓ నుంచి రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలకు నిలయం. రోజు వేలాది మంది వివిధ పనులపై వస్తూ పోతుంటారు. అలాంటి సెక్రటేరియట్ కు మెయిన్ గేట్ ఎలా ఉండాలి? రాజ్యదర్పం ఉట్టిపడాలి. అందుకే అదే రూట్లో ఆలోచన చేసింది సర్కార్. తెలంగాణ రాజసం ఉట్టిపడే కాకతీయ తోరణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పాటైన నెల్లాళ్లకు సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ బోర్డు ఏర్పాటు చేశారు అధికారులు. హుందాతనం కనిపించాలంటే ఎంట్రన్స్ ను అట్రాక్టివ్ గా నిర్మించాలని ప్రభుత్వం భావించింది. కాకతీయ సామ్రాజ్యానికి, తెలంగాణ విజయ గర్వానికి సూచికగా కాకతీయ తోరణం బాగుంటుందని డిసైడ్ అయింది. భారీ నిర్మాణానికి సంబంధించి డిజైన్ కూడా సిద్ధం చేసింది. సచివాలయ పాత ఎంట్రన్స్ ఏపీకి కేటాయించారు. తెలంగాణ సచివాలయంలోకి ప్రవేశించేందుకు ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న మింట్ కాంపౌండ్ వైపు ఎంట్రన్స్ రెడీ చేశారు. ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్ల కిందే పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సందర్శకుల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ద్వారం దగ్గర ఎలాంటి అడ్డగోడలు లేకపోవడంతో ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. తెలంగాణ సచివాలయాన్ని సూచించే విధంగా ప్రభుత్వ లోగోతో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో రూపొందించిన బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ప్రధాన ద్వారం దగ్గరే కాకతీయ తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. నిర్మాణం పూర్తయితే తెలంగాణ సెక్రటేరియట్ కు కొత్త లుక్ రానుంది. కాకతీయ తోరణం గుండా లోనికి వెళ్లటం కొత్త అనుభూతిని మిగల్చనుంది.